సో మీ ఊర్లో సావిత్రి గారి స్కూల్ ఉంది అన్నారు, మీరు అక్కడే చదివారా అండి? లేదమ్మా, లేదు. నేనంతా విజయవాడ చదువు అంతా. అచ్చా. విజయవాడలో ఫస్ట్ చదువుకుంది రోడ్ సైడ్ బడి. ఆహా. మన కాలువ, నీటి కాలువలు వెళ్తుంటాయి కదా, దాని పక్కనే చిన్న బడి ఉండేది, అక్కడ చదువుకున్నాం. కాన్వెంట్ స్కూల్కి అటువంటి వాటికి వెళ్ళలేదు. చదువుకుందేమో కాలేజ్ ఏమో రౌడీ కాలేజ్, SRR CVR కాలేజ్ అని. అక్కడ అంతా గుండాయిజం, అమ్మాయిలని ఎలా ఏడిపిస్తాం, ఇటువంటివన్నీ నేర్చుకున్నాం. 1 year ఫుల్ టైం నేర్చుకున్నదంతా అదే, హౌ టు టాక్ టు గర్ల్స్. అండ్ అమ్మాయిని ఎలా ఏడిపించాలి, ఏడిపించాలి, ఎన్ని ధైర్యం వెళ్తాం, వెళ్ళి మాట్లాడటం ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ పైకి వచ్చాము. వావ్. సో మీరు రోడ్ సైడ్ బడి అంటున్నారు, రౌడీ కాలేజ్ అంటున్నారు, మీరు కూడా ఎంతమంది వెనకబడినరు? వెనక పడటం కన్నా మనం ప్రాక్టీస్, బేసికల్లీ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా. అప్రోచ్ అవ్వటం, మనం పెద్ద ఆయనకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగానే ఒక అమ్మాయిని వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలి, అందువలన ఈ రోజు వరకు నేను ప్రాక్టీస్ చేస్తాను. హౌ టు టాక్ టు స్ట్రేంజర్స్, వాట్ కాన్వర్సేషన్స్ యూ కెన్ మేక్. ఇప్పుడు వెన్ యూ గో ఆన్ ద ఫ్లైట్, బై ద టైమ్ యూ గో అండ్ గెట్ డౌన్, యూ బికమ్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ 6 people. So you develop, everybody has a story to say. It is how to get the story out of them. So based on the questions, non-imposing questions కాకుండా మామూలుగా ఆయన చెప్పింది కరెక్ట్ అంటుంటూ అని అప్పుడప్పుడు చొరకేస్తుండాలి కదా. దెన్ ఓన్లీ ద గై విల్ సే, ఆర్ యూ లిసనింగ్ ఆర్ టెలింగ్ మీ సంథింగ్ కదా. అయితే అంటే మీ మళ్ళీ ఇంటర్వ్యూ మీ వైఫ్ చూస్తే ఇంకెలానో ఉంటుంది, బట్ మా వైఫ్కి తెలియని ఇంటర్వ్యూలు ఏమున్నాయి. సో నేను అడిగాను కూడా, ఇంటర్వ్యూకి వస్తావా అని, నా తరపు నువ్వే చెప్తావు బాగానే చెప్పింది. సో మీరు ఇండియాలో ఏమైనా క్రష్లు ఎవరెంటన్నా పడ్డారు? క్రష్లు ఏంటి, క్రష్లు అప్పుడేంటి ఇప్పుడేంటి, ఎప్పుడు నువ్వు క్రష్లే. అయితే సుబ్బు గారు కూడా కాలేజ్ లో అన్ని చేశారు అయితే. లేకపోతే కాలేజీలో డిగ్రీ ఇస్తారు కదా. గుడ్ టు నో దాట్. సో మరి ఆ రోజుల్లోనే మీరు అంత రొమాంటిక్ గా ఉన్నారు, మరి అక్కడ మీకు ఎవరు ఉన్నమాట చెప్పించేవాళ్ళం. ఎందుకంటే వీ గాట్ టు స్టడీ, హైయర్ స్టడీస్కి వెళ్ళాలి కాబట్టి వీ వోంట్ మ్యారీ అని చెప్పేవాళ్ళం. బట్ దే ఆల్వేస్ యూస్ టు వెయిట్ ఫర్ మీ అండ్ కెప్ట్ ఇన్ టచ్. ఉత్తరాలు రాస్తుండేవారు. సో అన్నీ చేసాం. ఆ టైంకి చేయాలి కదా.